హలో అందరికీ. ఈరోజు కాబో బఠానీ మిల్ మేకర్ కర్రీ చేస్తున్నానండి. కాబోని నైటే నానబెట్టుకున్నాను. అవి ఈరోజు కుక్కర్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటున్నాను అనమాట. అవి కుక్ అయ్యేలోపు మిల్ మేకర్ అని చెప్పాను కదా, ఇవి ప్రొటైజ్ కంపెనీ అంట. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. కంపల్సరీ 5 మినిట్స్ వేడి నీటిలో నానబెట్టుకోవాలంట. అవి కూడా నానబెట్టేసాను. కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని దీంట్లోనే మిక్సీ పట్టుకున్న టమాటాని కూడా వేసుకోవాలి. నేను దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాను. ఇవన్నీ పచ్చివాసన పోయి ఆయిల్ తేలే వరకు వేయించుకోవాలన్నమాట. టమాటా బాగా వేగిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కాబో, నానబెట్టుకున్న మిల్ మేకర్లను కూడా వేసుకొని మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇవి చూడడానికి చికెన్ ముక్కల్లా భలే ఉన్నాయి. టేస్ట్ కూడా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.